వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అన్ని రకాల ఏర్పాట్లు అయితే చూశారు. పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇక్కడ 2 భారీ స్టేజెస్ని ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి, సెంట్రల్ నుంచి పెద్ద నేతలు విహెచ్పి నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 3 లక్షల మంది పైగా హిందువులు ఇక్కడికి చేరుకోబోతున్నారు అనేది ఒక అంచనా వీళ్ళకి కనపడుతుంది. ప్రస్తుతం మనతో ఈ సభ కన్వీనర్గా ఉన్న రవికుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చాలా పెద్ద సభని హిందూ పరిషత్తు ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు నిర్వహించాలనే ఒక ప్రశ్న అడిగితే దానికి ఏంటి మీ దగ్గర సమాధానం? ఇది ఆంధ్రప్రదేశ్ అన్న అంశం తీసుకోవద్దు దయచేసి హిందూ సమాజము. అయోధ్య ఉద్యమం అయోధ్యలో ప్రారంభం కాలేదు, బీహార్లో ప్రారంభమైంది. అక్కడి నుంచి సీతాబర్హి నుంచి అయోధ్యకి రామజానకి రథయాత్రలు మొదటి కార్యక్రమం. జరిగిన కార్యక్రమం అయోధ్య కోసం. ఈవేళ జాతీయ స్థాయిలో చట్ట సవరణ కోసం ఉద్యమం ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రులకి ఒక సెంటిమెంట్ ఉందండి. అయోధ్య కరసేవలో ముందున్నది ఆంధ్రులు. అమర్నాథ్ భూములు తిరిగి స్వాధీనం చేయడం కోసం ఆలయానికి ఉద్యమం చేసింది స్వాములు. కంచి స్వామీజీని అరెస్టు నుంచి విడుదల చేయడం కోసం పోరాటం చేసింది. రామసేతు ఉద్యమంలో అది పగలగొట్టకుండా ఉద్యమం చేయడంలో అగ్రభాగంగా నిలిచింది. అలాగే 7 కొండలు 2 కొండలు చేసినప్పుడు 7 కొండల చట్టం వచ్చే వరకు పోరాటం చేసింది. కాబట్టి ఏదైనా ఒక పోరాటం ఆంధ్రాలో ప్రారంభిస్తే అది విజయం వైపుకు దూసుకెళ్తుందనే ఒక ఆలోచన ఉన్నది. రెండవది, ఆంధ్రప్రదేశ్లో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమిటి సమస్య ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎవరి పరిపాలన ఉంది ఏది ఇది కాదు ఆలోచించదు. ఇది ఇక్కడ సమస్యలు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముందు హిందూ సమాజం కూడా సమాయత్తం కావాలి. ప్రభుత్వాలు సమస్య జరిగినప్పుడు ఎలా ఆలోచిస్తున్నాయంటే, మా మీద దాడి జరిగింది అంటే మీరు సోషల్ మీడియాలో పెట్టారు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నానంటారు. దాడి ఉపేక్షిస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు, రాజకీయ నాయకులు వాళ్ళకే ఆశ్రయం ఇస్తున్నారు. కాబట్టి ఇది మారాలి. దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఇక్కడ అన్యమత దాడులు పెరుగుతున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ సమస్యలు కాదని అనం. కానీ ఇవన్నీ ఆగాలంటే ఈ స్వయం ప్రతిపత్తి చట్ట సవరణ జరగాలి. ఈ చట్ట సవరణ జాతీయ స్థాయిలో జరగాలి. కాబట్టి దానికి నాంది అయోధ్య ఆంధ్రప్రదేశ్ కాకతాళీయంగా ప్రారంభమైంది. లడ్డూ కూడా ఇక్కడ సంఘటన జరగడం వల్ల హిందువులకు వేగంగా ఇది అందుతుంది అన్న ఉద్దేశంలో ఇక్కడ ప్రారంభమైంది. కానీ అన్ని రాష్ట్రాల్లో ఇదే విధంగా జరుగుతుంది. మరి బీజేపీ అంటే నేను బీజేపీ గురించి ప్రస్తావన తీసుకురాను కానీ కొంత మీకు అనుబంధ సంస్థగా కూడా ఉంది కాబట్టి, మీతో కొంత క్లోజ్ రిలేషన్ ఉంది కాబట్టి, ఆ బీజేపీ పాలిత ప్రాంతాల్లో మరి ఇటువంటి చట్ట సవరణలు ఎక్కడ రాలేదు కదా. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తేనే ఒక ఇంత పెద్ద సభకు శ్రీకారం చుట్టింది. దీని వెనకాల ఏమైనా ఒక రాజకీయ ప్రయోజనం ఉందా? విశ్వ హిందూ పరిషత్ రాజకీయ ప్రయోజనం భవిష్యత్తులో చేయదు, ఒకటి. రెండవది, ఇటువంటిది బీజేపీ చేసిందంటే, ఉదాహరణకి అయోధ్య ఉద్యమం కోసం అందరినీ ఆహ్వానించాం, ఎవరూ రాలేదు ముందుకి. ఈవేళ తిరుమల 7 కొండల ఉద్యమం కోసం 7 కొండలు చేయడం కోసం అందరినీ ఆహ్వానించాం, వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. ఈవేళ స్వయం ప్రతిపత్తి ఉద్యమం కోసం 175 మంది ఎమ్మెల్యేలని పిలిచాం, అందరినీ రమ్మని మంది వస్తారు మనం. కాబట్టి ఇది పార్టీలో కోణంలో ఆలోచించద్దు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఉంది, ఎవరికి మేలు చేయాలి, దీనికోసం ఉద్యమం ప్రారంభించడం, హిందువులకు మేలు చేయడం కోసం ఈ ఉద్యమం ప్రారంభించారు. ఒక మంచి స్టెప్ వేశారండి. 175 మంది వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించాల్సిన ఒక ప్రయత్నం అయితే చేశారు. ఎంపీలని కలిశారు, ఎమ్మెల్సీలను కలిశారు. అంటే అందరినీ పెట్టి ఈ స్వాగతం చెయ్యాలి అనే ఒక ఆలోచన ఆ దిశగా ముందుకు పోతుందా మీది? ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఇంత ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా వారికి కూడా ఉంటుంది. అది వీరు ఇక్కడ గమనించిన తర్వాత ప్రభుత్వ పెద్దలకి, కేబినెట్కి చెప్పే బాధ్యత వారు తీసుకుంటారు. కాబట్టి ఈ మొదటి అడుగు ఆంధ్రప్రదేశ్లో పడిందనుకోండి, ఇది దేశం మొత్తం, ఇది అన్ని రాష్ట్రాలు ఆలోచిస్తాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, అనౌన్స్ చేసేసింది. అలాగే మరొక 3 రాష్ట్రాలు అనౌన్స్ చేసే మేము ఈ చట్టం చేస్తున్నామని. ఇలా మిగతా రాష్ట్రాలు కూడా ముందుకు వస్తాయి. ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తాయంటే వీళ్ళు నిర్వహించుకోలేరు, రెండోది మనకు వచ్చే ఆదాయం పోతుంది, 3 మన రాజకీయంగా ఉపయుక్తంగా ఉన్న వ్యవస్థను కోల్పోతాం మనం. ఈ 3 వాళ్ళు ఆలోచిస్తారు. కానీ హిందువులుగా, విశ్వ హిందూ పరిషత్తుగా మేము అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ధర్మ ప్రచారం జరగడం లేదు. ఈవేళ గ్రామాలకు వెళ్ళి హిందుత్వం గురించి ప్రచారం చేయడానికి ఎవరు యజమాని? ఆ వ్యవస్థ చేయవలసినటువంటి దేవాలయాలు నిర్వీర్యంలో పడిపోయాయి, సెక్యులరిజంలో పడిపోయాయి. కాబట్టి దేవాలయం ఓన్ చేసుకున్నప్పుడే ఈ మత మార్పులు ఆగుతాయి. దేవాలయం ఓన్ చేసుకున్నప్పుడే హరిజన గిరిజన ఉపేక్షిత బస్తీలో దేవాలయాలు ఓన్ చేసుకున్నప్పుడే అక్కడ ఉన్న వాళ్ళకి అర్చక పురోహిత శిక్షణ జరుగుతుంది. కాబట్టి లేదు, పురోహితులకు తృప్తి లేదు, ట్రస్ట్ బోర్డులు దాన్ని ధార్మికంగా ఆలోచన లేదు, అన్యమతస్తులు మేము ప్రసాదం ఇస్తే తినంగానే మీ ఉద్యోగం మాత్రం చేస్తూ ఉంటున్నారు, అది హుండీ డబ్బులతో డబ్బులు తీసుకుంటున్నారు. ఈ వ్యత్యాసాలన్నీ పోవాలి, ప్రజలు ఆలోచించాలి. ఏదైతే ఓట్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే 80%
ఓటర్లు హిందువులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి వ్యక్తులు బయటకు వచ్చి సభలు పెట్టి మమ్మల్ని మా దేవాలయాలని కాపాడండి అని ప్రభుత్వాలని వేడుకోవడం ఎలా చూస్తారు? హిందువులు చట్టాన్ని చేతిలోకి తీసుకునే ఆలోచన ఎప్పుడు రాదు. బాధలు, కష్టాలు, లాఠీ దెబ్బలు, ఉరికంబాలు, తుపాకీ గుళ్ళు హిందువులు భరించి స్వతంత్రం తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు 3,000 మంది వచ్చారు. అప్పటికే 30 కోట్ల మంది ఉన్నాం మనం. కాబట్టి హిందువుల్లో సహజంగా ఉండే ఆలోచన ఏంటంటే సమస్య పరిష్కారం ప్రభుత్వాలు చేస్తాయి అనుకుంటాయి. హిందూ సమాజానికి అది అర్థమయ్యేలా చేయాలి. కాబట్టి అందులో భాగమే ఈ కార్యక్రమం. కాబట్టి ఈవేళ మెజారిటీ ఉన్న హిందువులు మా గుళ్ళు మాకు ఇవ్వండి అనే పరిస్థితి రావడం ఎంత దురదృష్టం. మా పిల్లలకి మా చదువులు చెప్పుకోనివ్వండి, మా సంస్కృతిని అందించనివ్వండి. ఒక డిగ్రీ చదువుతున్న పిల్లని గాంధారి ఎవరు అంటే గాంధీ గారి తల్లి అనే పరిస్థితికి వచ్చారు. ఎలా చెబుతున్నాం అంటే గాంధీలో గాంధారిలో గాంధీ. కాబట్టి వాళ్ళకి ఎందుకు అందడం లేదు? ఇది ఒక 6 సంవత్సరాల ముస్లిం కుర్రాడికి, ఒక 6 సంవత్సరాల క్రైస్తవుల కుర్రాడికి వాళ్ళు అందించగలుగుతున్నారు కదా. మరి 80 కోట్ల మంది ఉన్న హిందువులు వాళ్ళ పిల్లలకి భావితరాలకి ఎందుకు అందించలేకపోతున్నారు? ఈ ఆలోచన సమాజంలో తీసుకురావడం కోసమే ఈ జనజాగరణ కార్యక్రమం. కాబట్టి దేవాలయాలు విముక్తి అయినప్పుడు ఈ సమస్యలకి చాలా మటుకు పరిష్కారం వచ్చేస్తుంది. అంటే మీరు అనుకున్న మోటివ్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఇది రిక్వెస్ట్ అంటారా, ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అని భావిస్తారా? ప్రభుత్వంతో ఘర్షణ విశ్వ హిందూ పరిషత్ కోరుకోదు. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి మంచా చెడ్డ అన్నది కూడా ఆలోచించదు. అయోధ్యలో, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశ్వ హిందూ పరిషత్తు అయోధ్య ఉద్యమాన్ని చేసింది. ఆ డాంచా పడగొట్టింది కూడా అప్పుడే పడగొట్టారు. కాబట్టి దానివల్ల వాళ్ళ ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అది ప్రభుత్వాలకి పార్టీలకు సంబంధించిన వ్యవహారం. ఇది హిందూ ధర్మానికి న్యాయం జరగడం అన్నది ఒక్కటే విశ్వ హిందూ పరిషత్ ఆలోచిస్తుంది. రెండోది ప్రభుత్వాల మీద పోరాటం కాదు, వ్యవస్థ మీద పోరాటం, ప్రజలకు కూడా సమాయత్తం చేయడం. కేవలం ప్రభుత్వం విమర్శించుకుంటూ కూర్చోవడం కాదు. మనం సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? ఇలాంటి ఆర్టికల్ వెళ్ళిపోలేదా? కాబట్టి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి జడ పదార్థాన్ని ప్రభుత్వం మీద వేసేసి నిందంతా ప్రభుత్వం వేయాలన్నది మా ఉద్దేశం కాదు. ప్రజలు కూడా దీన్ని గుర్తించి ముందుకు రావాలి. అప్పుడు మాత్రమే ఈ గ్రామంలో దేవాలయం కమిటీ వేస్తున్నారు. అక్కడ ఉన్న హిందువులందరూ దేవాలయం దగ్గరికి వచ్చి 2,000 మంది కూర్చొని ఈ రాజకీయ నాయకులు ఎవరెవరు ఇందులో ఉండడానికి వీల్లేదంటే అయిపోతుంది. ఇది అడగడం లేదు కదా, ప్రజలు కూడా రావాలి. ఇవన్నీ రేపు ఇక్కడ చర్చ చూసిన తర్వాత వాళ్ళకి ఆలోచన వస్తుంది. రేపు వస్తున్న నేతల్లో ప్రముఖ నేతలు ఎవరెవరు కనపడుతున్నారు మీ విశ్వ హిందూ పరిషత్? విశ్వ హిందూ పరిషత్తు అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య అలోక్ కుమార్జీ వస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంఘటన కార్యదర్శి మిలింద్జీ పరాండ్జీ వస్తున్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ జనరల్ కోటేశ్వర శర్మజీ వస్తున్నారు. అయోధ్య ట్రస్ట్కు సంబంధించినటువంటి కోశాధ్యక్షులు గోవిందపురదేవ్జీ మహారాజ్ వస్తున్నారు. చిన్నజీయర్ స్వామీజీ, గణపతి సచ్చిదానంద స్వామీజీ, కమలానంద భారతీ స్వామీజీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలాగే విరజానంద స్వామీజీ, శివచైతన్య మాతాజీ, శివస్వామీజీ వీరంతా వస్తున్నారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఆ సమాజాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలు వస్తున్నారు. అలాగే ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఆ సమాజాన్ని కాపాడుకోవడం మార్గదర్శనం అందిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.